Kapag bande, aman na benda kaya mau kawin nanti, baru kan, aja juga aman cuma datang gantung, aman api kau nanti, kata pakai malu diskriminasi pada dan, gimana jadi cakap kan, diskriminasi oh, దేవుని వాక్యం నేర్చుకోవడానికి మరి సమయం దేవుడు మనకి ప్రసాదించారు. మరి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. జడిన్ నబీ బోబారా తకోలే do barok nami gitu na bernan ninging na binaro yung dako aleng galam tebe kanin orang dele kambelna jenderal galam layar binabang ranu kulengan sangam pedan barok sabapati itu kajani sekretari jaitagar gop dengan goyangan raja rao itu goi riding ma Sarat Kumar jana Sunday school teacher etiga susuna tonana bergopanda ayer raiben hitungan abanta bawantinji dangri dangranji wayangnji hitungan me kudu belem tebe bangsa po పిల్లలు బాగున్నారా? ఓకే, మేము కూడా బాగున్నాం. మీ ప్రార్థన దేవుని కృప. అయితే మరి వాక్యం వినబోతున్నాం, శ్రద్ధగా విందాం. ఈ వాక్యాన్ని మన జీవితంలో మన జీవితంలో కొనసాగించడానికి చాలా శ్రద్ధగా వినాలి. మరి గడిచిన వారం నేర్చుకున్నటువంటి మరి అంశాన్ని కూడా గుర్తు చేస్తూ నేను ముందుకు సాగాలనుకుంటున్నాను. మరి గడిచిన వారంలో మనం నేర్చుకున్న సందేశం ఏమిటి అనంటే, మొదటి యోహాను పత్రికల నుండి నేర్చుకున్నాం. దాంట్లో 3 వర్గాలు ప్రజల గురించి నేర్చుకున్నాం. ఆ 3 వర్గాల ప్రజలు ఎవరంటే మనమే. ఏ చెప్ప 3 వర్గాల ప్రజలు ఎవరు? మనమే. 3 వర్గంలో మనం ఉన్నాం. ఆ వర్గాన్ని ఈ విధంగా అపోస్తలుడైన యోహాను పేరు పెట్టారు. మొదటి వర్గం ఎవరితో ఎలా పిలిచాడు? పిల్లలు. 2 వర్గం వారు తండ్రులు. 3 వర్గం వారు యవనస్తులు కదా. దీంట్లో కొందరు ఏదో ఒక వర్గాన్ని వారు ఇష్టపడతారు కదంటారా? ఏదో ఒక వర్గం, యవనస్తుల వర్గమా లేకపోతే చిన్నపిల్లల వర్గమా అని కితుంగన్ గలం నుంచి కాబట్టి వాళ్ళే ధన్యులు అనొచ్చు అనకూడదా? తండ్రులు కూడా దేవుడు అంటే ఎవరో వెరిగి ఉన్నారు కాబట్టి మంచోలే అనొచ్చు. యవనస్తులు దుష్టుని జయించి ఉన్నారు కాబట్టి ధన్యులు, మంచులు అనవచ్చు కదా. కానీ అపోస్తలుడైన యోహాను దేని ఉద్దేశించి రాశారంటే, ప్రజలు విశ్వాసులు విస్తరించినప్పుడు కూడా భౌతికమైన విషయాల్లో ఆధారం చేసుకుంటూ జీవించేవారు ఉన్నారని చెప్పి పిల్లలతో పోల్చాడనమాట కదా. వారేంటంటే భౌతికమైన విషయాల్లో వారి యొక్క మనస్తత్వం ఉంటుంది. అని జమోన్నాను అంతే సంతాన్ ఎరుబెండే నానాయన్ బొమ్మ పడిపాంగ అయితే చెప్పు కజ్జం పడిపాంగ అయితే అని అటువంటి ఆలోచనలో వారు ఉంటారు. భక్తి జీవితంలో కూడా కొంతమంది భౌతికమైన విషయాల గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారనమాట. నేను ఆరోగ్యంగా ఉండాలి, ధనం డబ్బుతో సమృద్ధిగా ఉండాలి అనేసి భక్తి పరులు కూడా కొందరు ఉంటారు, నిరీక్షణ గురించి మర్చిపోయి కదంటారా. కనెక్సేలే ఈ 3 వర్గాలుగా విభజించారు. తండ్రులు స్థానంలో ఉన్నవారేంటంటే, మనం దేవుని ఎరిగి ఉన్నాం, ధర్మశాస్త్రాన్ని మనం నమలేసాం,
మైండ్లో బాగా ఫిక్స్డ్ అయిపోయింది అనేసి చాలా కఠినంగా బోధిస్తారు. కానీ ఎలా ఉంది, బోధన మాత్రమే కనిపిస్తుంది అనేది అనేసి మరి యేసు కూడా మత్తయి సువార్త 23:1-3 చదివినాం. తర్వాత రోమి పత్రికలో కూడా ఉంది. అయితే దీన్ని కొంతమంది ఎలా అనుకుంటారంటే, ఏమనుకుంటారంటే పిల్లలు కనేవారు ఉండాలి, ఏమి వాళ్ళు ఉంటేనే పిల్ల కంటారు, జనాలు పెరుగుతాము అనేసి చెప్పి. కానీ ప్రియమైనటువంటి దేవుని సంగమా, పిల్లలు కనడం ఈజీ, పెంచడం కష్టం కాదంటారా? అంతేనసేలే అపోస్తలుడు పౌలు దీన్ని ఉద్దేశించి మాట్లాడలే. కానీ ఏగామె తండ్రి కనుంబురి జనాలు దకోజీ మండ్రాంజి పెరిగిపోతున్నారు, కానీ బోధించేవారు ఉన్నారు, కానీ బాగు చేసేవారు కనపడటం లేదు అని ఉద్దేశంతో అపోస్తలుడైన యోహాను మాట్లాడారు. అంతేనసేలే సాల్తైన గలం తబే డో డెర్నామరంజి దకులాండే దుష్టుని జయించే వాళ్ళుగా ఉండాలి కదా, మంచిని సపోర్ట్ చేసేవారుగా ఉండాలి, న్యాయాన్ని ధర్మాన్ని అనుసరించేవారుగా ఉండాలి, కుటుంబాన్ని బాగు చేసేవారుగా ఉండాలి. మనం జీవించామంటే ఉప్పులా రూసిగలిగేవారుగా ఉండాలి. మనం ఎవరితో తిరిగినప్పుడు చెడిపోయే బదులుగా మనం బాగుపడి అవతల వ్యక్తి బాగు చేసేవారుగా ఉండాలి. కూనిన్న యవనస్తుల యొక్క వర్గంలో ఉన్నటువంటి వారు కర్తవ్యం. అంతేనసేలే కనిన్నే ఆమన్ రాంజి అప్సరిత్గా ఆమెతే అపోస్తలుడైన యోహాను హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు దేవుని వాక్యం మీలో నివసించి ఉంది, తర్వాత చెడుని దుష్టత్వాన్ని జయించి ఉన్నారు అని ఇక్కడ అపోస్తలుడైన యోహాను మనతో చాలా స్పష్టంగా మాట్లాడారు. అందుకే మనం ఉండాలంటే ఏ గుంపులో ఉండాలని ఆశించాలి? పిల్లలు కను గుంపులోనా, చెడుని జయించే గుంపులోనా? అందుకే పిల్లలు కనే గుంపులోనైతే పిల్లలు విస్తారం అయిపోతారు, కానీ బాగుపడేవారు కనిపించరు. అంతేనా సరే, ఎప్పుడైనా పెంచేది కష్టం, కానీ కనడం సులభం అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మనలో నుండి కోరుకున్నది చెడుని జయించాలనేసి కదా. ఆ రీతిగానే యవన గుంపులో ఉండి మన జీవితాన్ని మరి దేవుని యొక్క మహిమకరంగా, ఆయన గౌరవం ఇచ్చే విధంగా జీవించగలగాలి. అయితేనే నమ్మి ఆ సందేశం ఏమిటి అంటే, టైటిల్ అంతకుడు ఒకసారి చదివి వినిపించండి. పిల్లలు చదవలేరా? ఓకే, నిరీక్షణ ఉంది, అది సజీవమైనది. అయితే ఎలా నమ్మడం, అలా నమ్మితగా అమ్ముతవే ఎలా నమ్మడం అంటే మనం ఎలా అర్థమవుతుంది ఏ చెప్పు. కొంతమంది గెర్రీనాయి గాళ్ళ బెండే గెర్జాబాని ఇస్తే గాళ్ళ బెండే సరిపోతుందా? సరిపడి అది సరే అండి. అంతేనా సరే, నిరీక్షణ ఈ నిరీక్షణ ఎటువంటిది అంటే సజీవమైనది. సజీవమైనదని ఎలాగా అయింది, ఎలా చెప్పుకోగలుగుతున్నాము? గాళ్ళ బెండే మీరు చదివారు, ఏ గ్రంథం చదివారు? యోబు గ్రంథము 19వ అధ్యాయము. ఒక భక్తుడు అంటున్నాడు, 25 నుండి 27 వరకు నేను చదువుతాను, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరికి చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడు, తనాండి మర్రెన్ ఎటువంటి వాడట? తనాండి మర్రెన్, రణప్రం మర్రెన్, ఇటువంటి వారు మృతుడా, మృతుని జయించేవాడా? ఇక్కడ యోబు భక్తుడు అంటున్నాడు, ఏ గామెత్తింగాలను పెండాను, అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుసుననియు నేను ఎరుగుదును. ఎవడైతేనే ఈ రీతిగా చెప్పగలుగుతారు కదా? బోధికని ప్రయోగం లప్పితే ఒక మేధావ, ప్రపంచాన్ని కొన్ని వస్తువులు కనిపెట్టే సైంటిస్టా? కాదండి, దేవుని భక్తుడు.
ఆయన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ వారిలో ఉన్నటువంటి భక్తుడే అనగలరు. అంతనశేల కనుంబురై దేవుడు భక్తుడు అంటున్నాడు, నా ఈ మోసకుడు సజీవుడు. ఒక రోజు ఆయన భూమి మీద నిలుస్తాడు. అంటే కనోడార్బాన్ ఎరైతే, భూమి అంటే కనోడార్బాన్ ఎరైతే గనున్యన్ ఏదైతే గలంతాయి. తర్వాత ఇలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూసేదను. అంటే చర్మము ప్రస్తుతం ధరించినటువంటి ఈ యొక్క శరీరం ఎదురేతగా అయితే చీకిపోవడం అంటే సోతే ఏ చెప్పం చేతే చేయలేండెన్ తర్వాత ఎదురేతగా అయితే చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూసేదను. కొంతమంది అంటున్నారు నిరీక్షణ అంత ఏదో ఇప్పుడే అకస్మాత్తుగా కనిపించాలి. ఏ చెప్పం దిర్న నగరంగామం కితునామం అడిర్తింపినామనరా ఎవడో ఒకడు చచ్చి పడుకుంటే ఆయన లేపేస్తేనో అనుకుంటారు. కానీ విశ్వాసం, నిరీక్షణ అనేది వస్తుంది. ఆయన నేను కలుస్తాను. కనోడార్బాన్ డనేతే తనాండి మరిని నేను అమెంగ్మర్ అగితే గాని అలాగా విశ్వసించాలి. కునిన్నే ఆడిర్న కునినుంబ్రే అనమ్మెత బెన్నే డెడ్డిర్న అంటారు. ఏ చెప్ప అంతేనా సేల కనాడిర్న ఎతుంబ్రి ఆడిర్న గాని బెన్నే సజీవమైన నిరీక్షణ. అయితే కానీ ఈ సజీవమైన నిరీక్షణ అంటే ఏమిటో అల్లేని ఇక్కడ నేర్చుకుంటాం. అభయాతీత్ అంటే సజీవమైన నిరీక్షణ. ఇదశల డెర్తెంబి అంటే బుతిరే ఓవాలైతేండే ఎందుకు సజీవమైన నిరీక్షణగా పేరు పెట్టావు గమనించడే. మనం నిరీక్షిస్తున్న వారు మృతులను జయించేవాడు. ఏ చెప్ప చూడిపోతాము కానీ కనిపించింది. ఇప్పుడు కూనిన్నే ఆమన్ర సేలన్లేన్ అడెర్తింపినా అది సజీవ నిరీక్షణ అవుతుందన్నమాట. తేనగిల్లి బట్టో అభయాతి మృతువును జయించిన వాడిని నమ్మటం. కర్ణీడన్ డైలిన్ ఏరైతేనే ఆమన్ర అడెర్తింపినా అభయ్ నిరీక్షణ. అభయ్ డెర్డిర్న ఆమెన్ డెర్డిర్న అనాలి, మామూలు నిరీక్షణ అనకూడదు. ఎందుకని జయించి బయటకు వచ్చారు కదా యోబు నాగం తెనుంబ్రే చెప్ప ఇంకేం తనాండి మరి నేను అయితే మర్ ఆమెన్ మర్. కాబట్టి అడిర్తింపిన అమన్రా ఏం చేశాడు? మృతువుని జయించేశాడు. కాబట్టి అర్థం ఉంది. అర్థమోడే అర్థంతే నమీనే గింజలు వల్ల జమ్మోలం పుల్లు బెండెన్ డెడ్డిర్రేం బుత్తుబోడే డెడ్డిర్రేం బుత్తుబే. కానీ అబుత్తుబి నా ఏం లేని ఎలాగ బుత్తుబే సంతోషంగా బుత్తుబోడే ఏడేడాలేం బుత్తుబే జడితేన్ కంబోల్లింగండేన్ ఏడేడాలిన అబుత్తు కానీ గూర్రెండేన్ సంతోషంగా ఇంటికి తీసుకెళ్తారు అనేసి ఉంది. ఏ చెప్ప అంటే తినిగిండ దేవుని బిడ్డలారా బొబ్బురి నయం లేక కొంతమంది అద్దెన్నవి కానీ గిత్తాలిన తర్వాత చాలా వచ్చాం. ఆ రోజుల్లోనైతే పంటలు పండేటప్పుడు సర్వబాంజరితే అని అన్న గుర్రబే సర్వ నా గుర్రం జామర్ సౌలిన్ గల్లజి కూడా ఎందుకు అలాలండే బడీలింగం ఏరెత్తిన అనేసి ఎత్తుగా మా సంఘటన ఇక్కడ జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ మా చోట్ల అయితే సీతిరిని అగులంజి సౌలిన్ గల్లజి కూడా గులై మరంజి దానికోసం కళలు ఎన్నో కళలు కన్నారు. వెళ్ళాలి అనేసి తోగలం పియ్యం అగలంజి మురుసు డేలేసి కదా ఎత్తి దిద్దిన అన్నది అల్లేన్ అగ్గిత్తాయే కానీ అగ్గిత్తాయే నామని చోతేపో గూర్తేపో బిండు కానీ అల్లని డెడ్డెరని గూతబే. కానీ ఈ సజీవమైన నిరీక్షణ అంటే అని ఆల్రెడీగా మరణాన్ని జయించాడు అనమాట. అంతేనా డిడ్డిర్ని బేపో చాలా కాన్ఫిడెంట్గా దిద్దిరిన పిండకు, చాలా బలంగా దిద్దిరిన పిండకు. ఏ చెప్పు అగ్గూరిన అపంట కోసం దిద్దిర్ని గూలండే ఆల్రెడీగా మరణాన్ని జయించిన వారి కోసం ఎందుకు అటువంటి నిరీక్షణ ఉండకూడదు. గెలవులైతే అంతేనా సేలే దనిటీర్ నగరంగా మెత్తగాన్లు పెండే మృతువును జయించిన వన్ని నమ్మడం విశ్వసించడం. ఎందుకంటే ఆల్రెడీ కానీ కరీర్ నలయ్యర్ అయితే చదువుతారు ఒకసారి యోహాను సువార్త 10:18 ఎవడు నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందిననే. ఏగామైతే
మరణాన్ని తన ఎదిరించినట్లుగా ఉంది కదా. ఎదిరించి తినడంగా పుడారాజ్యం భూతేజ అనేది సౌరాబాద్ కినాలు తెప్పమ్మ, కినాలు ఒకసారి. Boteja antare mangya sari mappange je. Winganyan ayin sumdama bahate antare omrek kai. Antare omrek ke danenya dapu antare opi ayam ke danenya dapu. Kan apnanya nuanya sari je nyamar. omring me kuda danendaku, omring le తీసుకోవడం కూడా danendaku అంటే సర్వాధికారం. అంతిరస్యాలే మరణం అన్నది అగ్నికి లేగనైతే సున్నా అంటే ఏమి చెయ్యదు నాకు అని అర్థం. అయితే అల్లంటే గజ 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 ఉనికిపోతాం. అది అసూలానే ఇయ్యం కియే తింపురంగంలే ఎత్తి తెంబే ఇక్కడ అక్కడ తిరిగేస్తాం. కానీ అడిర్డిర్ తింపిన అమన్ రామంలో ఇటువంటి భయాలు ఉండవు. అందుకే అనిన్ సజీవుడు అనేసి యోబు ప్రస్తావించాడు. కనాని తేనే జిసున్న గామెతిండో నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, పెట్టేసి మళ్ళీ తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. కనేనేగో ఏమనరా అమంగ్లేంగన అడిర్డిర్తే అది సజీవ నిరీక్షణ అవుద్ది. ఎవరైతే కనింబరి అమన్రా అమంగ్ అడిర్డిర్నన్న సజీవ నిరీక్షణ అవుద్ది. ఒకవేళ నా మీద ఎవరైనా నిరీక్షిస్తారనుకో ఏమవుద్ది, కయ్యేతి ఆనింపనంగా చైతన్యం డేతేనే కానీ సొంతగా నేను లేవులేను. అందుకే కునుంబరి అమంగ్లో అడిర్డిర్తే భయపడాలి. కానీ ఆల్రెడీగా జీవాన్ని ఇసిరినోడు గురించి అమంగ్ నేను డిడ్డరేమో భయపడకూడదు. భయాన్ని ఆ యొక్క మరణాన్ని కూడా సంతోషంగా స్వీకరించాలి. ఎందుకంటే ఆయన ఓడించగలడు. ఆయన అమంగ్లేగన్ అజన ఇతను ఆమన్ రాజు అనలేం కాబట్టి ఏ చెప్పు అంటే నెంతే నాకం పోవాలం 11:26 నేను చదవండి ఒకసారి. సారీ 25 11:20 జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఏమన్నాడు? పునరుత్థానము జీవమును నేనే. పునరుత్థానం అంటే కయ్యడం కయ్యేలే తిరిగి లేవడం. జీవం అయితే ఆల్రెడీ గామెంగ్ చూసారా, ఆమెంగ్ ఆడుకున్నాత జీవం అంటాము. పునరుత్థానం అంటే కయ్యడం కయ్యలు తెరుతున్నాడేనాతే అడుగుతున్నాయినాతే పునరుత్థానం బాగునా నిన్న అయితే ఎలా జరుస్తారని అంతినసేలే ఇంకే ముంబాయిని అడిగితున్నామని రెతిరైతే ఎర్మెంగ్ తింగేన్ అడ్డేతాయి గామైతే అయితే అడిర్తింపినామన్న ఎలాగా డెన్ను బిండకు గలండే ఎలాగే విశ్వసించాలి, ఎలా నిరీక్షించాలి మీరే చెప్పండి. చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎవరు ఏమి అయినా కానీ అల్లేన్ వనకూడదు, జడకూడదు, వెనక అంజే వేయకూడదు. కయ్యలింజా మేంగ్లింజా నేను ఆయన మీద నిరీక్షిస్తున్న వారు సజీవుడు, ఆయన రెండు కలిగిన వారు ఆయన ఆమెండకు మరి కయ్యడం కయ్యేలే ఆయన పునరుద్ధానం కలిగి వచ్చాడు గామంగంలే. అందులో చాలా బలమైన నిరీక్షణ ఉండాలి. కనా బెర్నా జాగాం బెర్నెత్తి గలండే ఆగం బెర్నెత్తి మరణం తర్వాత బెర్నెతోడే ఏం రంగా కయ్యడం బెర్నెతోడే ఆగం బెర్నెత్తి అంటే మరణం దగ్గర అవుతుంది. ఎండ్రం కయ్యిడే కానీ మాట్లాడేశాడు. ఎందుకంత అనింగలమయ్యే మరణాన్ని జయిస్తాననేసి ముందు చెప్పేశాడు. అల్లైన అలాగా చెప్పలేము కానీ అన్ని అమంగం డెర్రెంపు కాబట్టి మనం కూడా చెప్పగలం. కునుంబురి చెప్పగలిగే విశ్వాసం ఉంటేనే అల్లె సజీవ నిరీక్షణ అవుద్ది. అల్లెం బంతం చేడే బతం తే అనుకో చెప్పడానికి ఏమో గలం తే పూర్తిగా గంతం అనుకో ఆమన్ దేవుడు లేడు అనేసి అక్కడ నీ మాటల్లో తేలిపోద్ది. అంతేనా సెలే తనీకి నా బాంతించి నిజమైన భక్తులు ఎలాగుండాలంటే సజీవ నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మీద మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు కాబట్టి. అంతేనా సెల అయితే అపోస్తల కార్యంలో మీరు చదవచ్చు. మరణించిన తర్వాత నేను అపోస్తల నుంచి అభ్యర్థన గలం తబి 3:15 ఏ గాంతజ అన్నది అక్కడ చూడవచ్చు. 3వ అధ్యాయం డజింగాంలో 15 చదువుతారా? అపోస్తల కార్యము జీవాధిపతిని చంపినది కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను.
అందుకు మేము సాక్షులము. ఓకే, చూడండి వీళ్ళకి ఎంత ధైర్యము. కనామన్ రాజు పోతే గలంపో డిగ్రీలు, తర్వాత ఏంటంటే డాక్టర్లు చేసిన వారు కార్యలు, ఎంయో అమరంజీ, బారా అమరంజీ చెప్పో. వీళ్ళు చాలా సింపుల్ లైఫ్ ఆజీవించారని జమన్ రాజు. ఎవరిని చంపితిరు గామజీ, భూతాకయ్యలు గామజీ? జీవాధిపతి. జీవాధిపతి అంటే జీవం మీద అధికారం ఉన్నోడు, బ్రతుకు మీద అధికారం ఉన్నోడు జీవాధిపతి అంటారు. జీవాధిపతిని చంపితిరి గాని ఆయన ఎవరు లేపారు గామకు? తన తండ్రి అయిన యెహోవా దేవుడు లేపాడు. మీ నుండి గామంగాంలే ఆనిన్నే అక్షరంలే సాక్షులము పునిన్న అసాకీమరంజన్లే గామంగాంలే. ఇక్కడ ఆపోస్తులు మాట్లాడుతున్నారు. ఉంతిన చేలే తనిమిన్న కీతున బాంత బాంతిని సజీవ నిరీక్షణ ఆగ్రంగామన్ మరణాన్ని జయించిన వారి మీద విశ్వసించడం లేకపోతే నమ్మడం అనేది అల్లని అర్థం చేసుకోవాలి. అల్ల నిరీక్షణ అనేది బ్లైండ్గా గుడ్డిగా విశ్వసించకూడదు. కనేనగా గుడ్డిగా డెడ్డెరేంబెనే బతంలం కర్నీడ అవడేజా ఆని నొబ్లంగేత ఎంగిమర్ నొబ్లంగేత కాబట్టి డెడితే నెగాంత అనుకో ఏదో అజబ్ బుజాంగా అయితేనే నయ్యం ఎత్తింగామంగాంలే డెర్నాన్ అసలైన దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడో పారిపోతాము. కునా డెర్నాన్ అక్కడ ఎదురేత అంతా చేయలేండి అని ఆ సజీవుడు మనం కోల్పోతాము. అవడేజా అంతేనా సేలే డెర్నన్ అనేది సజీవంగా ఉండాలి. ఎందుకంటే ఆయన జీవాధిపతి కాబట్టి మనం సజీవమైన నిరీక్షణ కలిగి ఉండాలనేసి అల్లని అర్థం చేసుకోవాలి. రెఫరెన్స్ ఉంది కానీ అన్ని చదివిపించను. తర్వాత రెండోది ఏంటి? ఆయన చేసిన వాగ్దానాన్ని నిరీక్షించటం. ఈ సజీవుడు మన ఒక వాగ్దానం చెప్పాడండి, వాగ్దానం చేశాడు. పోతే ఈ వాగ్దానం చేసేవాడు, ఈ ఒడంబడిక స్థిరపరిచేవాడు ఎవరు? సజీవుడే. అయితే అంబి నాకు ఈయనొల్తే యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, దేని ఎడల నీతో చెప్పుదును, నీకు స్థలం సిద్ధపరచు వెళ్ళుచున్నాను. నా తండ్రి వద్ద అనేక స్థలములు కలవు. గామెతం పోతే జీవాధిపతి. అయితే kan amen kitungan kanolar ban arkuni ten ayam lengam papam manranji kayetai jumle gale akiyena ba gamangamle abratukulu anamata alle nami asai man adukolan tenumbre abratukulu. అయితే జీసునితం గామెతే kan జీవాధిపతి ఏమన్నారంటే వాయ నామం బన్ అతెంగ్ దర్కునాంజలకు ఇన్య ఎర్తడో వస్కాయిలే ఈ తోస్కాయిన యాగరంగమైతే మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకుని పోతాను తండ్రి యొద్దకు గామంగా అగరంగం. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. కేనోళ్ళ బెన్నెనల్లే గలంతబే. అయితే కనుంబ్రి జీవాధిపతి ఇచ్చే వాగ్దానం ఏంటంటే సుంగన్ ఇత్తేనాయ్ ఇతి సిద్ధానాయ్ డో ఒస్కాయితాయి డో బరొక ఇయర్తాయి గామి. అయితే కూన్ సుంగన్ అల్లనే మరి ఇప్పటికూత అక్కడ ఎలాగ ఉంటుందో మనకైతే తెలియదు. ఎంతగా మాసం ఉండకపోతే మేత్రుని ఎక్కడ ఉంటుంది అనేసి నాకు అడగండి. ఏ చెప్పు టీవీని వంట కోత పడ్డే అయితే అవాల్గా. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ఆయన ఎతినంబరి ఆశ ఉండినామని సరిపోతుందో ఆయన తెలుసు. అంతేనసలే జీవాధిపతి ఏం చేశాడంటే ఉవానామం బనతేంగ్ దరకునందకు ఈ తోస్కాయినాయి డోంగి ఎర్తాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే అందులో ఒక మంచి భవిష్యత్తు ఉంది. కనసేలే జీవన్నిచ్చేవాడు, జీవం మీద అధిపతి కలిగిన వాడు మాత్రమే భయపడకుండా నమ్మాలి. భయపడకుండా నమ్మడమే సజీవమైన నిరీక్షణ అవద్ది. ఏ చెప్ప కానీ నప్సేలే కనంబరి అల్లంతేనే గలంలబే బరొక్కి 17:24 నేను చదువుతారా? అదే యోహాను సువార్త. తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. తేనే ఉవాండో అవనన్ జీవాధిపతులు ఇద్దరు మాట్లాడుతున్నారు అన్నమాట. ఉవాంగన్ తండ్రి అయిన దేవుడు పైన ఉన్నాడు, సజీవుడైన క్రీస్తు లోకం మీద ఉన్నాడు. అంతేనా చెల్లె తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. కనామన్ రాజు బోతింత తిల్లింగ్ ఆనించి ఇంజన్ బాత డకోతేంజి పరంగం గారు పెడతాడంగా హేజ డకోతేంజి అని గలం
ఎక్కడి నుండి వచ్చాడు, అక్కడ ఉన్న స్థలం ఎంత విస్తారంగా ఉన్నదో ఎలాగున్నదో గలం కాబట్టి చాలా ధైర్యంగా చెప్తున్నాడు, నాతో ఉంటాడు ఈయన తిల్లింగిన అమన్రాజు. గమ గమ అంతినసేలే అల్లే ಆಗಲ್ಲ ಬೇಂಡಕು ಕನಾಡಿರ್ನ ನೆತ್ತಿನ ಆಡಿಟ್ಟಿರ್ನ ಆಮೇಂಗ್ ಡೆರ್ದಿರ್ನ ಯಂಗ್ಯಾಂಜಿ ಅಲ್ಲ ಕ್ರಿಸ್ತುಲಿಂಗ ಡೆರ್ರೆಂಬ ಗಡ ಇದನ್ನ ಆಡಿಟ್ಟಿರ್ನ కానీ ఆమెన్ డెడ్డెర్న అన్నమాట ఎర్కయ్యే డెడ్డెర్న ఓలాకియే డెడ్డెర్న ఆమెన్ అంటే అల్లేన్ ఆమెన్ కీతుంగ్ నామంగ్ డెర్రెంబ కాబట్టి కీతుంగ్ నామంగ్ బాన్ ఒకనాడు అల్లేన్ ఎర్తబే ఎర్తబడా ఎర్బే ఓ డే ఆగం పడి గాని ఎర్తబేనా అంతనాసన్ kitung namang amen kitung namang or karni nale adai na ite naman ramang adi dirte bena sajiwa nirikshana oddi tene ani jinang den asli dai berenda kado nya sing wa namang bana teng singan dako ito sabana gamang gamle ten obdeng langten de baroki 11 16 lengin every patrika kenolte అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. చూసారా, ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నారు. ఇశ్రాయేలీయులు గురించి ఇక్కడ ఉద్దేశించి మాట్లాడుతూ అలాగంటున్నాడు. దిర్నామరంజి అల్లెనెంబురి అడిర్నామర్జి అరుజులు ఉన్నారుతో వారి గురించి ఒక పట్టణం ఏదైతేన్ ఒస్కాయతేన్ కనామన్ రోజు అక్కడ నివసించడానికి జీసుని గడితేన్ కాబట్టి యోహాన్ సువార్తలే అంపినసేలే అల్లెన్ డెడ్డిర్నాలేన్ ఆమెన్ డెడ్డిర్నా ఎందుకంటే ఆమెన్ కీతుంగన్నా కనంబురి ఆసినిడ్ జనలేన్ సిద్ధ జైతా ఇది సనిడ్డ అంటాం అన్నమాట. జాడితెంపం జాడితే లిక్తే పోగాం తుగర సనిడ్డ జనాగరమైతే డే ఎత్తే గమని పరంగా ఓడేతోడు కరెక్ట్ ಆಗರಂಗ ಮುಂದಿನ ಸೆಲೆ ತೇನ ಸನಿಡ್ಡ ಬೇರ್ನೇತ అంటే సూంగనాథడకు అతేంగ్ దరకున అండకుడు వస్కైతాయి ఇడ మళ్ళా వస్తాను కూలిన అపట్నం లేగన్ ఆనింజిడకు తెంజిగామంగం లైబ్రరీ పత్రిక లేగన్ జనండే అలన్ కినోలబే తర్వాత అనవ్యాగ్యాతేతే అనవ్యాగ్య ఆ పాయింట్ అయితే నిరీక్షణ అంటే ఆయన చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవటం. నిరీక్షణ నగరంగం అయితే ఆయన చెప్పిన వాక్కు లేక మాటలు గుర్తు చేసుకోవటం. ఎందుకు గుర్తు చేసుకోవాలంటే ఆయన జీవాధిపతి కాబట్టి ఎలాగైనా ఏమి చెప్పినా కానీ అది నెరవేరుతుంది, అది మనం బాగుపడతాం కాబట్టి గుర్తు చేసుకోవాలి. అలా పాపం చేయడానికి ముందు దేవుని వాక్యం ఏం చెప్తుంది నా గురించి అనేసి గుర్తు చేసుకోవాలి. ఎంతైనా సరే సజీవ నిరీక్షణ అగ్రంగం ఎత్తుగాల బెండెన్ ఆయన చెప్పిన వాక్కులను జ్ఞాపకం చేసుకోవటము. యోహాను సువార్త 5:24 చదువుతారా? నా మాట విని నన్ను పంపివాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వారు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నారని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే అడిర్తిని నామన్రా బని ఇస్తారా మన ఏరాయి బిండో ఖరీదైనా సరే మండలి నా బాన్ వాళ్ళు ఏరైతే ఇది గుర్తు చేసుకోవాలి. ఇది సజీవు అంటే జీవాధిపతి చెప్పినటువంటి మాట. అంతేనా సరే కనాబిర్నాంజలని ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, మంచి జీవితాలు జీవించుకోవాలి. ఎందుకంటే ఆ నిన్న కంజిన అల్లన్న ఇది కాబట్టి ఇంకే మంగ్లుంగిన అడిర్తేన నామన్రా బని ఇస్తారా బాన్ ఎయ్యర్రబే కరంజీరన్ తమంలే మండలి నా బాన్ ఎర్తాజిగామి ఏ తుంబ్రి అడుకుతున్నామన్రా కనోడాలింగన్ అడిర్తినప్పామన్రా లేబులింగన్ అడిర్తినప్పామన్రా వాడి ఆరోగ్యం లేగన్ అంతే ఆరోగ్యం మీద నమ్మిన వారా కాదండి. అంటే జీవాధిపతి మీద విశ్వాసం ఉంచిన వారు తీర్పులోనికి రాక మరణము దాటి జీవనంలోనికి వస్తారు. గామంగంలో లేగితే ఎందుకంటే ఆయన జీవాధిపతి కాబట్టి అడిర్తిన నామన్రా ఆయన దగ్గరికి ఆయన చెంతకు మనం చేరగలమని బలమైన నమ్మకం ఉండడమే అది సజీవమైన నిరీక్షణ అవుద్ది. 6:40 చదువుతారు ఒకసారి. 6వ అధ్యాయం 40.
ఎప్పుడైనా కన వాక్యాలు చదివి అంబిని ఏమైనా ఆలోచించారా? కుమారుని మీద విశ్వాసం ఉంచిన వారు ఏతన మేండైతే అంత్య దీనమందు ఆయన నిర్ణీతి కాబట్టి తనకు దినాలిగిన ఎత్తిన మేండైతే లేపబడతారు. అలా డానియల్ కంబోలేం కానీ జిసాయ్ కంబోలేం కానీ వెండే అల్లేం బుతాబడి పోతే తని తీయన అడేబిన శిలన దిండేలం తినండి. ఏమో మీరు అనవచ్చు, ఈయన వాళ్ళు ఏం చేయలేదు, తప్పించుకున్నాను అనుకోవచ్చు, కానీ తప్పించుకోవడానికి ఎవ్వరూ చేత కాదు. ఆయన జీవాధిపతి కాబట్టి ఆమె బల్లమంజిజా అని నీ శరీరం నీ ఆత్మ రప్పించగలరు. అంతిన శిలను జాగ్రత్తగా జీవించాలి. ఇంకేం మైలేనాయి కదా, ఇంకేం ఏదేది బెర్రినా అది నేను లెక్క, వాడు ఎతేతి నేను లెక్క, ఎవడు చూస్తాడు సంగం పేద అమ్మ బిండే కొడోడకు వాడే ఏమో అనుకూలంగా నిర్ణయం నుంచి కొంతమంది చెడు గురించి ఖండించేవారు ఉంటే తేనే భోజంగన్ రాజారు కానీ తర్వాత పీతరు కానీ లక్ష్మణ్జీ తేనే లక్కగ్రహం అడుకుంజామని రాజీ వాంగ కదా అనుకుంటే దేవుడు పైనుండి చూస్తూ ఉన్నాడు. అంతే నచ్చేలే అల్లే సజీవమైన దేవుడి దగ్గర విశ్వసిస్తున్నాం కాబట్టి ఎలాగైతే నిరీక్షణ సజీవంగా ఉందో మన బ్రతుకు కూడా దేవుడు నచ్చినట్టుగా ఉండాలి. గనులు అయితే కునీతిగో సీకొడ్డే నామం కయ్యి లంజ పగోలంజ సోలంజ మొన్నం ఎక్కడో సర్తో శీలంజీజ ఎలాగైనా లేపబడతామండి. మీరు నమ్మకపోవచ్చు ఏమో అనేసి, కానీ సర్వాధికారి జీవాధిపతి అగరంగం అది అర్థం అనమాట. అలా అస్సలు అసేలంగానే అంతేనా సేలే అలా సేబిన సరే కీతుగా అముఖం బాత సనిపించిన డేలాయ్ నిన్ను ఎలాగున్నాడో ఈ పాపలోకంలో అలా చూపించుకోవడానికి కనపరుచుకోవడానికి అంతేనా సరే గడ్డీలు అయితే. కాబట్టి నిరీక్షణ అనేది సజీవంగా ఉండాలి. సజీవం మీద సజీవుడైనా లేకుంటే జీవాధిపతి మీద నిరీక్షణ ఉంచడమే అది సజీవమైన నిరీక్షణ అవుద్ది. కాబట్టి జీవితాలు కూడా చాలా విశ్వాసాలు కూడా చాలా బలంగా ఉండాలనేసి అలా తీర్మానించుకోవాలి. ఏంటంటే అవమ్మరిని అమంగంగా అడుగుతున్నామనరా ఏదైనా మేండైతే తన కూడినాలగిన రెండైతే నమ్మి తన కూడిన అడంలే. కాబట్టి జీవితాలు కూడా చాలా మెరుగ్గా ఉండాలి. చాలా రెఫరెన్స్లు ఉంది, కానీ అలా కుటుంబం కినోల్ బే రాయబడింది కాబట్టి అంబి కినోల్ బతేను ఎపిసి పత్రిక కినోల్ బా 5:1 లేంగా అమ్మ జీమ డాలిబేనండే గోసం అన్నవా పర్వత ఏమన్నా బేజ్రే నేను కథలు చెప్పాను కాబట్టి బోరుగా ఉంటుంది. కథలు చెప్తే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది అన్నమాట. ఇది దేవుని వాక్యం మీరు అర్థమవుతే గనక ఏంటైతే మీరు అంత బర్బర్రోగా అవుద్ది, అర్థం కాకపోతే నిద్రమత్తుగా ఉంటుంది. ఎందుకంటే ఇది దేవుని వాక్యం కాబట్టి. చదువుతారండి ఎపిసి పత్రిక 5:1 లేంగా. కావున మీరు ప్రియమైన పిల్లల వారే ఎవరు పోలి నడవాలట? దేవుని పోలి. ఏమైనా దేవుడు అక్కడ కనిపిస్తున్నాడా పోలిగా నడవడానికి? అయితే ఎలాగా పోలి అనేది బైబుల్ అంగిళ్ళు వెళ్ళి ఎంత నిండకి నా బాంత బాంతించి ఇంకేం మరి మీరు ఎలాగుండాలట? అదే పోలి ఏట్లేదు ఇంకేం తనం ఇమ్మర్ అంబే తనం ఇమ్మర్ డేబా ఆమని యాంగం తుమ్యం డంతేన్ బోతేన్ తుమ్యం బెండేత్వా ఎవరు పక్కింటోళ్ళు పక్కింటోళ్ళు అగరంగా పోతే గామంలో అబ్బాయి ఇలా రావాలి పని తప్పించుకోవడానికి ఆంబెంజంగా అలాగ అడగండి. నాకు ఇంకేం పోతుందో సింగమని నాకు అమ్మండి ఏడు చెప్పను పోతే రాబులెంగుతాయి. కానీ ఆపదలో ఉన్నవారు అవసరంలో ఉన్నవారు గాలని అర్థం చేసుకోవాలి. చెప్పం కనుక కలిగిన అడుగుతున్నామనరా తొయ్ సింగమర్గే ఇబ్బందులు ఉన్నవారు తొయ్ సింగమర్గే అలాని అర్థం చేసుకోవాలి. అంతేనసేలే దేవుడు పోలి అంటే పరిశుద్ధత అనే అర్థం ఒకడు సరిచేసే విధంగా జీవించటం. రైతా మరి నేను చేస్తాడు శిక్షిస్తాడా లేదా? పింతు మరి శిక్షిస్తాడా? శిక్షించడు, బాగా చేయడు అదన్నమాట. అంతేనసేలే ఆమె పరిశుద్ధంగా ఉంటే ఇతరులు కూడా మంచి మార్గంలో నడిపించాలి. కితుగున పోలి నీలో ఉంటే ఇతరులు కూడా ప్రేమించాలి అదనమాట ఆయన పోలిలో ఉండడం అనేది. తర్వాత ఆన్లైన్
బాగా కోరంతి ఓహో 4 పాయింట్లు ఇంకా రీ ఒకటి డజింగ్ లేక అది తినాలి మనం 4 పాయింట్లు కదా రీ ఓకే ఆయన పోలి మూడో సాగాయ్ ఓకే సారీ 4 పాయింట్లు ఎత్తుగా 4 పాయింట్ అయితే ఆయన పోలికలో మారటానికి ఇష్టపడ నిరీక్షణ అంటే ఆయన పోలికలో మారడానికి ఇష్టపడాలి ఎవరైతే ఆయన పోలికలో మారడానికి ఐసింత్ బెన్న అది నిరీక్షణ నేను డెర్రేనా కదా ఇస్తాను సారంగా డక్కుతేనయ్యా అంత మాత్రము నిరీక్షణ అనేది అర్థం ఉండదు కుణా నిరీక్షణ సజీవ నిరీక్షణ డే తెప్ప జీవాధిపతి మీద నిరీక్షించేవాడు ఆయన లోకంలో ఉన్నప్పుడు కూడా జీవాధిపతిని ఇష్ట ప్రకారంగా జీవాధిపతి పోలిక ప్రకారంగా జీవించగలగాలి అప్పుడు దానికి అర్థం ఉంటుంది అంతేనా చెల్తేనే నిరీక్షణ అగ్రంగం 4వది ఏంటంటే ఆయన పోలికలో మారటానికి ఇష్టపడటం ఆయన అముంకాలింగన్ బండాన బినప్సల్ ఐసింబిండేతే నేను మారాలి ఎందుకంటే ఆ జీవాధిపతి నేను చూడాలి చెప్ప నమ్మి వడాలింగన్ ఎవడో పివు గారో లేకపోతే ఎమ్మెల్యే రబంతాయి కానీ ఆమెను ఎలాగుండే పర్వత కానీ ఆయన బాధ సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి గైలించి దోస్తే కానీ వాక్చాతుర్యం ఉండాలన్నమాట మంచిగా గౌరవంగా మాట్లాడే విధానం తెలియాలి కలుస్తాం కానీ దేవుడు అలా కాదు ఆయన పోలిలో మారితేనే ఆయన మనం కలుస్తాం చెప్పు ఇంకేం పర్వతే మంచిగా చదువుకున్నాను చాలా డబ్బు ఉంది కాబట్టి కలుస్తారులే ఇంజన రవాంగ్లాజీ నమ్మి రాజకీయం మరంజీ ధనవంతులే కలుస్తారే చెప్ప మనలాంటి పేదవాళ్ళు కలవరు వాళ్ళు ఎలాగున్నే కానీ ఫేమస్ కదా వెళ్ళి కలుస్తారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు పేదవాడు ఆయన కలుస్తాడు ఎందుకంటే ఆయన సారూప్యతలో మనం చేయబడ్డాం కాబట్టి ఆయన రూపంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి చెప్ప అంతేనా సరే నిరీక్షణ సజీవ నిరీక్షణ అగ్రంగం 4వది ఏంటంటే ఆయన పోలికలో మారటానికి ఇష్టపడటమే సజీవమైన నిరీక్షణ అవుతుంది చెప్ప కాలేజ్ పత్రికలను ఒకసారి చదువుతారా 28 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణులు చేసి ఆయన యువత నిలువబెట్టవలనని సమస్త విలువలైన జ్ఞానంతో నేను ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాను సమస్తమైన జ్ఞానముతో అంటే సమస్తమైన బుద్ధితో జ్ఞానముతో ఎదసేలే బోధిస్తున్నాడంటే ఆయన ఎలా ఉన్నాడో ఆయనలాగే తన ముందు నిల్చోబెట్టడానికి గనులైతే యాంగమానిన అముంకండకు యాంగమానిన అమండ్రింగ్ కూని నంబరి సేమ్ టు సేమ్ ఆయన ముందు నిల్చోబెట్టడానికి ఆయన అము కాపం తన్నంగ్ బినప్సేలే చెప్ప అలా అడంబా ఇరుబిండేన్ బోధగిత్తాతే అల్లేన్ గిత్తాలంతేన్ ఎత్తే గోయ్ కీతుంగన అముంకాప తనంగ్ల బెండేన్ కీతుంగలా కనిపించాలని ఆయన అముఖం అంతే కానీ ప్రవర్తన జీవితం ప్రేమ ఇవన్నీ ఆయన రూపంలో ఆయన పోలికలో కనిపించాలని చెప్పి సమస్త జ్ఞానముతో పౌలు ఏం చేస్తున్నాడు బోధిస్తున్నాము గామెతే సమస్త జ్ఞానం అంటే ప్రతి విషయంలో అన్ని దాంట్లో అన్ని కోణంలో దేవుడు నచ్చినట్టుగా ఉండాలి అది సమస్త జ్ఞానముతో గమంతే నోబులింగండి 5వది ఏంటి ఓకే అందులో నిరీక్షణ కూలండి సజీవమైన నిరీక్షణ కూలండి ఎవరి మీద ఆధారపడి జీవించాలి పరిశుద్ధాత్మ మీద ఆధారపడి జీవించాలి ఎందుకు పరిశుద్ధాత్మ మీద ఆధారపడి జీవించాలి ఆమె నాకేం వెళ్తే యోహాను సువార్త 4:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము నీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ నీకు జ్ఞాపకం చేయును ఓకే పరిశుద్ధాత్మ మీద ఆధారపడడం అంటే క్రీస్తు ఏదైతే లేఖనంలో కానీ ఆయన ఉన్నప్పుడు కానీ అనోబ్లిగండేలో దాన్ని గుర్తు చేసుకుని సమస్త సర్వసత్యంలోనికి నడిపింపబడడానికి పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి చెప్పం అనోబ్లిగండేలి చూడండి ఇప్పుడు అండంతపు కానీ మార్చిపోతుంటాం కొన్నిసార్లు ఎందుకంటే ఆత్మ ఏం చేస్తుందంటే జ్ఞాపకం చేస్తుంది అనమాట అల్లనేది గుర్తు తెచ్చుకునే విధంగా చేస్తాడు అంతే నచ్చేలే దేంటకు పరిశుద్ధాత్మ ఆపని ఎత్తుగాలను బెండేన్ బోధించడానికి కూడా ఏ తెలంగా తినాలే కానీ రెఫరెన్స్ నుంచి ఇవ్వబడ్డాయి మీరు చదువుకోవచ్చు
పరిశుద్ధాత్మ పని అయితే తోడుగా ఉండి అంతం వారికి తోడుగా ఉండడానికి, తర్వాత సర్వ సత్యంలో నడిపించడానికి, తర్వాత బోధించడానికి. గెలవలాడే కనినెంబురి పరిశుద్ధాత్మ పనిచేస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ కనినెంబురి వాంఛన అజంగడ అని తుంజంగులకు చేతిగా అమలని పత్రికలో చూడొచ్చు అన్నమాట. అది అపొస్తల కార్యంలో అనుకుంటాను, చదువుతారు ఒకసారి 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎదంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. సెంత మమ్మీ, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే ఏం కలుగుతుంది? శక్తి. కణాశక్తి యుద్ధం చేయడానికి కాదు, మండ్రాంజీ కించపరచడానికి కాదు, కానీ పరిశుద్ధంగా జీవించే శక్తి, లేకపోతే ధైర్యంగా నిలుచోగలిగే శక్తి అన్నమాట. కన్నింబురి ఆ శక్తి ఏరైతేండో కితు నప్సేలు వాన ఒబ్లింగ్గామైతే వంత సుసుబుగామైతే జెరూషలేం సుసులే జెరూషలేం క్రీస్తు దేవుడు తెలియని దేశం అది. కితున గలమే పాదేశ ఆనించి ఏర్పరచబడిన దేవుని చేత ఏర్పరచబడిన దేశం అది. మరి తెత్తి సుశుభగా ఆమెతే అల్లండే కొంతమంది సహోదరులు మమ్మల్ని ప్రేమించి సువార్త ప్రకటిస్తారు. మండ్రాలేంజీ అల్ల క్రీస్తు మర్జీ ఇంకేం క్రీస్తు మర్ మొబైర్ప మాకు అన్నీ తెలిసినట్టుగా అల్లైతే తెంబే అప్పుడు గాని తేనే అనప్పై మరంజీ వాన్ సుశుభగా ఆమెతే జెరూషలేం సుసువన్ సుసులే తేనే శాంత క్రీస్తు దేశాలను సుసువన్ సుసులే తక్కనది. తర్వాత బిగ్గిడి దేశాలు కానీ పబ్లింగ్గా ఆమె ఇండియా కూడా వచ్చారు. ఏ చెప్ప అంతేనా సరే నిమ్నం కితున బాగుంతించి నమ్మి అల్లనేతంటే మనలో మార్పు ఉండాలి. మనలో ఉండవలసిన మార్పులు ఇంకా ఉన్నాయి, కానీ బొమ్మన్ రామంగా ఎర్తేంబే అంత ఎర్తేంబే సువార్త పరిగెడతాం, కానీ మనకేం మార్పు లేదు. అందుకే సువార్తన అనేది వర్కౌట్ లేదు. అలా ప్రశ్నించేలే అబ్బాయి అంత 2 టన్నులు తన్ని పంపించినట్టుగా ఉన్నారు అన్నమాట. అయ్యప్ప అంతే నచ్చేలే అల్లెన్న స్వార్థ ప్రకటించుకోవాలి. కానీ వలస కూడా ఎక్కడ వెళ్ళాలి, అక్కడ కూడా వెళ్ళొచ్చు అని జానవచ్చు. నేను దూమర్పోగాను ఎందరో అక్కడ తాగుతున్నారు, ఏమి ఎందరో విభిచారం చేసేస్తున్నారు. అక్కడ అని కాదు, అన్ని దేశాలు అన్ని స్థలాల్లో క్రీస్తు మరంజున్నారు, కానీ క్రీస్తు పోలిన బ్రతుకులు లేవు. ఎంత నచ్చేలే తేనే అపస్తులుగా ఆమె తిండో ఆమె పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ప్రణప్తింగ్ అంగన్యాంగ్లే ఎక్కడో ఆఫ్రికాని వెళ్ళమాన్ లేదు, జెరూషలేం చూసుకునేబా చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మిన ఒబ్లింగ్బా డో ఆనించి అసాకి మరంజి దేవగామంగామలో ఒబ్లింగ్ ఎత్తునండి. అది అనమాట పరిశుద్ధాత్మ ఏంటంటే అల్లే శక్తిని ఇస్తాడు. తొలితో సింహరని ఒబ్లింగ్ మీద వచ్చేలే, లేకపోతే భూజాంగ్లో మార్పు చెందిన వారు చెప్పడానికి పరిశుద్ధాత్మ ఉపయోగపడతారు. సర్వసత్యంలో నడిపించడమే కాదు, బోధించడమే కాదు, శక్తి ఇవ్వడమే కాదు, మాట్లాడటానికి స్వార్థ ప్రకటించడానికి కూడా పరిశుద్ధాత్మ అనేది ఎతన్యాంతవే తోడుగా ఉంటాడనమాట. కానీ నప్సేలే సజీవమైన నిరీక్షణ ఉన్న ప్రతివాడు పరిశుద్ధాత్మ మీద కూడా ఆధారపడాలి. గమనైతే ఎందుకంటే శక్తిని ఇస్తాడు, మంచి మార్గంలో కూడా ఇస్తాడు, ఒకరిని కూడా బోధించే సామర్థ్యం ఇస్తాడు. తర్వాత రోమి పత్రిక 8:26-27. అందువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, గాని ఉచ్చరింప సఖ్యము గాని ములుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏనైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. చూసారా ఆత్మ యొక్క కార్యం ఎలాగుంటుందట? మన బలహీనత కూడా నేను తీరంతే ప్రడోలంతే గర్భీరం కూడా గలంలో బెండే గర్భీరం ఇంజంలంతే. తర్వాత మన మనసులోనే ఏమై ఉంది, దేవుని మనసులో ఏమై ఉంది కూడా గ్రహింప చేస్తుంది అనమాట. నేను చాలా స్పష్టంగా రాయబడింది రోమి పత్రికలు అంటూ అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఆత్మ ఏం చేస్తుంది? మన బలహీనత గలమెత్తినోడంగా గలమెత్తి మన అవిశ్వాసంతో ఉంటే
ఓ అవిశ్వాసంతో ఉన్నారు అనేసి బలపరుస్తాడు. వాడు గర్భీరన గలంలేండే గర్భీరం కూడా నేర్పిస్తారు. కనిన్నే ఉంబరి ఎల్లేన్ సజీవమైన నిరీక్షణ కలిగిన వారు గణలం లేగిన అడ్డెడ్డినవి శక్తి లేగిన అడ్డెడ్డిన అల్లలాప స్వయం మన సొంత జ్ఞానంలో కానీ మన సొంత శక్తితో పర్వత చాలా గల్లమండకు గమంగంలో ఆ రోజు పారిశీలు చేసిన విధంగా చేయకూడదు. అలానే ఆత్మ మీద ఆధారపడాలి, ప్రార్థన చెయ్యాలి. ఇంకేం బైబుల్ కినలుతాయి ఇలా అర్థం చేసుకోవాలి. దీన్ని గమంగంలో అలా ఏం చేయాలి? అల్లే పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. అంతేనా సేలే సజీవమైన నిరీక్షణ అడుగుతున్న కూడు మనరాంజి ఇష్టానుసారంగా మాట్లాడు, నిదానించి ప్రార్థించి మాట్లాడతారు అన్నమాట. అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే సరి చేసేవాడు, సరైన మార్గం నడిపించేవాడు, సరైన విధంగా మాట్లాడింపజేసేవాడు, సరైన రీతిగా ప్రార్థింపజేసేవాడు పరిశుద్ధాత్ముడు. అలా నెర్తూ ఉర్లేంజి అయం లేగాన్ అత్తు ఉర్లం తినమాట గలందే ఇంతూ లేగాన్ గలుగుతూ ఎంబరి అయం లేగాన్ ఇలాగుంది కదా లేఖనాలు, ఎందుకు అటువంటి ఆలోచన నీలో రాణిస్తావు అనేసి బలపరచవచ్చు. ఏనగో అయం లేపో ఎవరైనా అయండం లేపో ఆడలాగా నేను జీవిస్తే ఏమైంది అని అన్నప్పుడు లేఖనం ఏమి చెప్పుతుంది? గుర్తు చేసుకోవట్లేదు. గామలు ఎప్పుడైనా స్పందన వచ్చిందా? వస్తుందండి. ఎంతైనా సేరతను మేము కితు నా బాంతా బాంతించి తేనల్లంగి ఇవ్వడం నిరీక్షణ, సజీవమైన నిరీక్షణ మీద ఆశించేవాడు, దాని గురించి బ్రతకాలని కోరుకునేవాడు అభయాతరే ఎవరి మీద నమ్మాలి? మృతువును జయించిన వారి మీద నమ్మాలి. తర్వాత రెండోది ఆయన చేసిన వాగ్దానం మీద నిరీక్షించాలి. ఆయన అంటే జీవాధిపతి చేసిన వాగ్దానాన్ని మనం నిరీక్షించాలి. తర్వాత మూడోది ఆయన చేసిన వాగ్దానాన్ని లేక మాట వాక్కులని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బెర్నేది కదా, అది గుర్తు తెచ్చుకోవాలి. నేను రాంగ్ లేగా సుగని చిప్జాన వస్కైనా అంటే అలా కూడా రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలా ఉండకూడదా? రెడీగా ఉండాలి. మరణం అంతా భయపడకూడదు, ఎందుకంటే జీవాధిపతి కాబట్టి అని. తర్వాత అనవోంజి అయితే ఆయన అంత సజీవమైన నిరీక్షణ ఉన్నవారు ఆయన పోలికలో మారడానికి కూడా ఇష్టపడాలి. ఆయన ఎంత గమడకు అలాగే మరీ కాడుకొని బా తను ఏం మధ్య బొమ్మర అర్థం ఏం బా అని చెప్ప ఇలాగా ఆయన పోలికలో మనం మార్చబడాలి. తర్వాత చివరిది ఓకే, పరిశుద్ధాత్మ మీద ఎందుకు ఆధారపడాలి? ఆయన బోధించి అయితే, తర్వాత ఆయన రబ్డు అయితే, తర్వాత మన బలహీనతలు తెలుసుకొని బలపరుస్తాడు కాబట్టి. అంతే నచ్చాలి. అతను ఏం లెక్కితూ నవంతా బాగుంది. అలా ఏదైనా కానీ ఏమైనా కానీ నిరీక్షణ అనేది చాలా కాన్ఫిడెంట్గా బలంగా ఉండాలి. ఏ చెప్ప నిరీక్షణ అనేది కణాలోకంలో జయించి పరలోకానికి చేర్చేదనమాట. అంతేనాసన్ కనుంబ్రి సజీవమైన నిరీక్షణ మీద ఆధారపడడం ఏంటో 5 విషయాలు అలా నేర్చుకున్నాం. దీన్ని మీ మనసులో ఉంచుకొని ఆ రీతిగా జీవించడానికి అలానేం చేయాలి? ప్రయాసపడాలి. ఆ రీతిగా జీవించడానికి బలాన్ని, ధైర్యాన్ని దేవునికి అడగాలి. అయితే కంబేర్నాన్ దీన్ని బాధ వస్తేనే కంబేర్నాన్ సలకి కుట్టు బెనడం అప్సిత అయితే కుట్టు బెల్లెంత బెన్ సన్నలాగా బెన్నబా. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు తండ్రి. మరి సజీవమైన నిరీక్షణ అనగానేమి అనే అంశంపై 5 విషయాలు చెప్పాను ప్రభా. సజీవమైన నిరీక్షణ మీద జీవించాలని కోరుకునేవాడు మృతువును జయించేవాడు మీద నమ్మడం అని మనం చూశాను ప్రభా. నాయనా, ఈ లోకంలో ఎన్నో నిరీక్షణలు ఉన్నాయి, అది మృతం అయినప్పుడు కూడా చాలామంది వాటిలోని మనసు ఉంచి ప్రాణాలు కూడా ప్రభా పోగొట్టుకునే వారు ఉన్నారు తండ్రి. ఇటువంటి తరుణంలో ప్రభా ఈ యొక్క సజీవమైన నిరీక్షణ మాకు ఇచ్చిన విధానంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. సజీవమైన నిరీక్షణ మీద ఆశించేవాడు నీ పోలికలో మార్చబడటానికి ఇష్టపడాలని, సజీవమైన నిరీక్షణ మీద నాయన నమ్మకం కలిగిన వారు తండ్రి మరి నీ యొక్క వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలి. సజీవమైన నిరీక్షణ మీద నాయన
నిరీక్షించేవాడు నీ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. పరిశుద్ధాత్మ మీద ఆధారపడి జీవించాలి అని ప్రభా మేము నేర్చుకున్నాం తండ్రి. మరి ఈ యొక్క మాటను విన్న ప్రతి వారు నేను యోబు అంటున్న రీతిగా నేను నా శరీరాన్ని పోగొట్టిన తర్వాత నేను ఆ సజీవుడైన దేవుణ్ణి నేను చూస్తాను అనే నిరీక్షణ ప్రభ కలిగి జీవించడానికి నీ యొక్క బిడ్డలను కుమారులు కుమార్తెలను నీ పరిశుద్ధాత్మతో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ మా యొక్క బలహీనతలు గ్రహించి చూసి బలపరుస్తాను అనే విషయాన్ని ప్రభ వారు నేర్చుకున్నారు. అందుకే ప్రభ వారు బలం మీద, శక్తి మీద, జ్ఞానం మీద ఆధారపడకున్న నీ యొక్క పరిశుద్ధాత్మ మీద ఆధారపడి జీవించడానికి వారిని కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం. నైనా మరి అంశంలో ఒకవేళ తండ్రి సరి కాకపోతే నీ పరిశుద్ధాత్మతో విన్నటువంటి ప్రతి వాడిని సరిచేయండి. నేను కూడా ప్రభా నీ పరిశుద్ధాత్మతో నన్ను సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విన్నవారు నేను కూడా నైనా ఈ విధంగా జీవించగలగటానికి, నీ చిత్తానుసారంగా బ్రతకటానికి, నీ పోలికలో బ్రతకటానికి మమ్మల్ని బలపరచండి. తర్వాత ప్రభా మా జీవితాలు, మా యొక్క రూపాంతర జీవితాల ద్వారా కేవలం మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.